యాగప్రియ మళ్ళా మాట కూల్ కంప్లీట్ చేస్తావా? చేస్తాను అంటే సార్. నువ్వు కూడా మా గ్రూప్ లో నువ్వు కూడా ఒక మెంబరా? నేను యశ్వగ్నిక హర్షిని కొంచెం అలా వచ్చి వెళ్తావా మా గ్రూప్ లో? అవును ఏం సార్. క్లాస్ చదువుతున్నావు? నేను ఇప్పుడు 7th అయిపోయింది. ఎన్నోసారి సరే సార్. ఫినిష్ అయిపోయిందా 7th? అయిపోయింది. పాస్ అయ్యావా అయ్యాను సార్. స్కూల్? అలతానై అలరించేది మగువా, తనువు తానై మురిపించేది మగువా, ఉడితానై మనిషిని మలిచేది మగువా, ఉడితానై మనిషిని మలిచేది మగువా, నింగినైనా నేలనైనా అమూల్యమైనదే మగువా, ఎనలేని నిధి మగువా. కనులు మూసిన కన్న పిల్ల, కవిత రాసిన కన్న పిల్ల, కాలేజ్ స్థాయిలే, కాలేజ్ స్థాయిలే, కాలేజ్ స్థాయిలే. కటుకల్లా కన్నె చూపు తసదియా ఎంత కైపు, కాశ్మీర్ రోజా వేట, క్యాట్ వాకింగ్ ఏ పూట, ఎవ్రీడే ఫ్యాషన్ షో, కాలేజ్ స్టైలే. Yo, calories are hotter than summer day. Bus stop, tea shop in the middle of an answer. Beauty, beauty and the sweetest candy. Young man, I'm bad, I'm a Romeo, baby. I love you, baby. You touch my mind. I'm never gonna leave the girl. You're beautiful. Jasmine takes the audition shot. Forget me not till I'm so crazy. Kallallo silicone graphic. Girls wasting the time on a traffic. Nee channel choice, nee Dolby voice. Lightning kallallo laser. Neelam matter చెప్పింది pager. The teenage computer, నువ్వే నా software.
పోతున్నాయి డేటింగ్ కోసం డైలీ కాలేజ్ క్యాంపస్ లో వేచి ఉంటాం ఓకే అంటే శాన్ ఫ్రాన్సిస్కో డిస్కో చూపెడతాం బాయ్స్ అండ్ గర్ల్స్ రాక్ అండ్ రోల్ ఆడేది సొంపైన చూడే కాలేజ్ స్వీట్ ఎవ్రీడే లవ్ సీజన్స్ న్యూ ఫ్యాషన్స్ మేము నేర్చేవన్నీ ప్రేమల పాఠాలే కాలేజీ స్టైలే కాలేజీ స్టైలే నేను అమెరికా నుంచి వచ్చిన కొత్తలో అప్పుడు మేమందరం కలిసి ఒక బ్యాండ్ ఒకటి స్టార్ట్ చేశాను నెక్స్ట్ జనరేషన్ అని. నేను తర్వాత డైరెక్టర్ గారు వెంకట్ ప్రభు అని ఒక డైరెక్టర్ ఉన్నారు ఇప్పుడు తమిళ్లో ఆయన, తర్వాత మలేషియా వాసుదేవన్ గారి అబ్బాయి యుగేంద్ర అండ్ ప్రేమ్జీ, మేమందరం కలిసి ఒక బ్యాండ్ స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ జనరేషన్. ఓపెనింగ్ సాంగే ఇది. ఎస్ అంత బ్రాట్ బ్యాక్ సచ్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ మెమరీస్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఆ క్లాసికల్ మటుకు యుగేంద్రన్ పాడేవాడు, ఆ ర్యాప్ ప్రేమ్జీ పాడేవాడు, మిగతా అంతా నేను వెంకట్ ప్రభు అందరం కలిసి అలా సరదాగా ఎంజాయ్ చేసేవాడు అనమాట. అంత అద్భుతమైన అంత ఒక ఎనర్జెటిక్ సాంగ్ ఇది. ప్రతి ప్రోగ్రామ్ ఈ సాంగ్ తోనే స్టార్ట్ చేసేవాళ్ళం మేము. అండ్ యూ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. జడ్జెస్, ఓవర్ టు యూ. అమేజింగ్ పర్ఫార్మెన్స్ తల్లి. థ్యాంక్ యూ మ్యామ్. నుంచొని చప్పట్లు కొట్టాలని అనిపించేంత. థ్యాంక్ యూ మ్యామ్. యూ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్ తల్లి. థ్యాంక్ యూ మ్యామ్. యాగప్రియ ఎస్ సార్. ద రియల్ రాక్ స్టార్. థ్యాంక్ యూ సార్. కాలేజ్ అక్కడ ఏదో ఒక బైట్, ఒక కత్తిలా షార్ప్ గా, తర్వాత ఒక ఐస్ క్రీమ్ లా సో మెల్ట్ అయ్యేలాగా ఒక వాయిస్. ఎలా, హౌ యూ ఏబుల్ టు డూ ఇట్ యాగప్రియ? ప్రాక్టీస్ సార్. ఆహా, వావ్. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసావు ఈ పాట? సార్ అంటే చెప్పలేను సార్. చెప్పలేను. వావ్, అలా ఉండాలి. ఆ ర్యాప్ ఎలా చేసావు? అంటే అమ్మ చెప్పారు చేస్తాను సార్. అమ్మా ఎవరు ఇక్కడ? మీరు కూడా పాడతారమ్మా? వైలినా? ఓ, వైలిన్ ప్లే. గ్రూప్ గా పాడేవాళ్ళని చెప్పాం కదా, పాడేటప్పుడు ప్రేమ్జీ మటుకి ఆ ర్యాప్ చేసేవాడు అనమాట. ఆహా. మేము జాయిన్ అయ్యేది ఫర్గెట్ మీ నౌ గర్ల్ ఐఎమ్ సో క్రేజీ మటుకు మేము నలుగురం చేరుతాం. అదొక్కటే మాకు అర్థమైంది. కొన్నిసార్లు ఒరిజినల్ వేరే ఉంటుంది, స్టేజ్ మీద ఏదో పాడేస్తుంటున్నాం, ఆడియన్స్ వాళ్ళ మైండ్ లో వేరే ఏదో ఉంటుంది. కానీ దట్స్ అ బ్యూటీ. అండ్ అట్ ద సేమ్ టైం ఇలాంటి ఒక పాట బ్యాండ్, సో మెనీ టోనాలిటీస్, ఎన్ని టోన్స్, ఎన్ని ప్యాచెస్, కానీ అది 10 మంది మొత్తంగా ఆ పాటని ప్లే చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది కాంపిటీషన్ లా లేదు, ఇది మహాసంగ్రామం, ఒక పెద్ద షో, ఇంటర్నేషనల్ షో లా ఉంది. వీరందరూ ఇంటర్నేషనల్ పాప్ స్టార్స్. థ్యాంక్ యూ సార్. యాగప్రియ, ఎస్ సార్. చాలా 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 బాగా నేర్చుకున్నావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. అసలు ఇంకా పేరు పెట్టడానికి లేదు. ఒకటి ఏంటి, పల్లవిలో తనువు తానయ్య ఏమన్నావు? తనువు తానై అల తానై అలరించేది మగవ, తర్వాత ఏమన్నావు? తనువు తానై మురిపించేది మగవ. తనువు కాదు, అది తరువు తానై మురిపించేది. ఓకే సార్. తరువు అంటే చెట్టు, మొక్క అని అర్థం. చెట్టు మొక్క. తర్వాత నింగినైనా నేలనైనాలో నేలనైనా ఎంత బాగా పాడావు. ఒక్కసారి పాడు తల్లి. నింగినైనా నేలనైనా. బబ్బబ్బబ్బా, ఎంత బాగా పాడావు. అల తానై అలరించేది మగువ, తరువు తానై మురిపించేది మగువ, ఒడి తానై మనిషినే మలిచేది మగువ, నింగినైనా నేలనైనా అమూల్యమైనది మగువ. ఎంత మంచి సాహిత్యం. మగువ నవ్వులో జీవన జలధార యొక్క సంగీతం ఉంటుందంట. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పారు. ఆ జీవన జలధార యొక్క సంగీతం పేరు యాగప్రియ అని నేను అంటున్నా. థ్యాంక్ యూ సార్. ఇందాక అడిగింది కాలేజ్, నీ ఇమాజినేషన్, నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి కాలేజ్లో? కాలేజ్ జాయిన్ అయ్యాక అప్పుడు మీకు ఫోన్ చేసి చెప్తాను సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.